హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గుప్పెడంత మనసు. ఈ కథని రచించిన వారు సిరి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సాయం సంధ్య వేళ చీకటి పడుతుండగా భూమి మేడ మీద ఒంటరిగా కూర్చుని దిగులుగా ఏడుస్తుంది. అనుకోకుండా ఇల్లంతా వెతుకుతూ తన కోసం వచ్చిన స్నేహితురాలు మహి, భూమి ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగింది కంగారుగా దగ్గరికి వచ్చి. మీ అన్నయ్యకి నేను నచ్చలేదు అని అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఒకరోజు పరిచయానికి ఇలా అయిపోతే ఏంటే, అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్య, ఏం మాట్లాడుకున్నారు అని అడిగింది పక్కన కూర్చొని. భూమి కళ్ళు తుడుచుకొని, నువ్వు నాకు వచ్చిన సంబంధం మీ పెదనాన్నగారి అబ్బాయిది అనగానే నేను సంబరపడ్డాను. ఎలాగో అమ్మా నాన్న తెచ్చిన సంబంధం కదా, చేసుకుందామని అతని మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. కానీ మీ అన్నయ్య నెంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పగానే నేను భయపడ్డాను కదా అని అన్నది స్నేహితురాలు వైపు చూసి. అవును, భయపడ్డావు. నీకు ఇష్టం లేదని అన్నా నేనే బలవంతం చేసి మాట్లాడమని నెంబర్ ఇచ్చాను. నువ్వు నెంబర్ ఇచ్చి ఫోన్ చేతిలో పెట్టేసరికి ఇష్టం లేకపోయినా నువ్వు ముందు తను ఏంటో తెలుసుకోవాలని అన్నావని నేను మా చెల్లి పేరు చెప్పి వాట్సాప్లో చాటింగ్ చేశా. కానీ నేను తనతో మాట్లాడే మా చెల్లి చాటింగ్ చేసింది నేనే అయినా తన దృష్టిలో మా చెల్లి కదా. నేను కలిపి ఉన్న ఫోటో పెట్టాను. నేను నచ్చలేదని, మా చెల్లి బాగా నచ్చిందని మెసేజ్ చేశాడు. అది చూడగానే నా మనసు భారం అయిపోయింది సంధ్య. కానీ తనకి నిజం చెప్పాలని, నీకు మా అక్కతో వచ్చింది నాతో కాదు, అలా మాట్లాడకూడదని మా చెల్లి చేసినట్టు చేశాను. వాడు అయినా వినకుండా మీ అక్కను నా కోసం వెయిట్ చేయకుండా పెళ్లి చేసుకోమని చెప్పేసేయని పెట్టాడు అని మెసేజ్ చూపించింది. సంధ్యకి కోపం కట్టలు తెంచుకుంది. ఉసే, నువ్వేం చేశావో నీకేమైనా అర్థమవుతుందా? నేనేం చెప్పాను? నీకు ముందు వాడితో నువ్వు ఎవరో చెప్పకుండా ఫ్రెండులా మాట్లాడి, తర్వాత ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిజం చెప్పమని అన్నాను. కానీ నువ్వు మధ్యలో మీ చెల్లిని ఎందుకు లాగావు అని తిట్టింది మీదకు వచ్చి తల పట్టుకొని. ఏమోనే, నాకేం తోచలేదు ఆ సమయంలో అని తలదించుకుంది దిగాలుగా. భూమి, నీకు ఎలా చెప్పాలి? సర్లే, నేను వాడితో మాట్లాడతా, నువ్వేం బాధపడుకు అని ఓదార్చి కిందకి నడిచింది. భూమికి నచ్చ చెప్పింది. కానీ పాపం తన అన్నయ్య మీద తను ఎన్ని ఆశలు పెంచుకుంది గుర్తు రాగానే జాలి కరిగింది. భూమి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తనకి ఒక చెల్లి, పేరు ఐశ్వర్య. ఐశ్వర్య పేరుకు తగ్గట్టే హుందాగా అందంగా ఉంటుంది. భూమి చామన ఛాయ రంగులో ఉంటుంది. తను ఇల్లు దాటి బయటికి రాదు. త్వరగా చాలా పద్ధతిగా పెరిగింది. అబ్బాయిల వైపు కన్నెత్తి కూడా చూడలేదు, తన బావను తప్ప. గుండెల్లో పెట్టుకుని పూజించేది. బావంటే అంత ఇష్టం తనకి. కానీ ఇంట్లో గొడవల వల్ల బావతో తన పెళ్లి జరగలేదు. తల్లి తండ్రి మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. కానీ మనసులో బావపై ప్రేమ బయట చెప్పలేక ఎంతలా ఏడ్చింది. తనకి తన ప్రాణ స్నేహితురాలు సంధ్యకి మాత్రమే తెలుసు. ఇద్దరూ స్నేహితులు అయినా అక్క చెల్లెళ్ళులా ఉంటారు. కానీ ఐశ్వర్య మాత్రం సిటీలో చదువుతూ చాలా స్టైల్గా ఉండేది. బావను మర్చిపోయి మామూలు జీవితంలోని పడడానికి తనకి 3 సంవత్సరాలు పట్టింది. కానీ ఇంకా బావను మర్చిపోలేదు. పెళ్ళైన అతనిని తలుచుకుంటే తన గురించి లోకులు తప్పుగా భావిస్తారని అతని వైపు కూడా చూడటం మానేసింది. కనిపించినా మాట్లాడేది కాదు. కానీ బావ దూరం అయ్యాడని బాధ మాత్రం తనని రోజూ బాధించేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు భూమికి ఒక సంబంధం వచ్చింది. జాతకాలు కలిశాయి. అన్నీ బాగున్నాయి. అబ్బాయికి కూడా ఈడు జోడు బాగుంది అందరూ అనుకొని, ఈ అబ్బాయిని నీ కాబోయేవాడు అంటూ ఆట పట్టిస్తే తను కూడా ఆ అబ్బాయి మీద ఆశలు పెట్టుకుంది. ఇంతలో వాళ్ళ బామ్మ చనిపోయిందని
చూసుకోవడానికి రావడం లేదని చెప్పారు మధ్యవర్తి. సంవత్సరం వరకు ఏ శుభకార్యం చెయ్యకూడదని అన్నారని, తాను తన కోసం ఎదురు చూస్తానని అన్నది. అలా సంవత్సరం నుండి ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆ అబ్బాయి తనని కాదని, నువ్వు నాకు నచ్చలేదని గడ్డి పరకలా తీసి పడేస్తూ ఉంటే ఆమె మనసు విలవిలలాడింది. సంధ్య ఆ ఆలోచనల్లో ఇంటికి చేరింది. ఫోన్ తీసి తన అన్నతో మాట కలిపింది. హలో అన్నయ్య అని అన్నది. ఆ చెప్పు సంధ్య అంటూ అందుకున్నాడు అతగాడు అటు నుండి. ఇద్దరి సంభాషణ తర్వాత ఆ అబ్బాయి ఏమి అన్నాడో కానీ సంధ్య మొహం వాడిపోయింది. భూమికి ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడింది. సంధ్య అన్న సిటీలో పెరిగాడు, అందగాడు. చుట్టూ అందమైన అమ్మాయిలను చూస్తూ పెరిగాడు. కొందరి అబ్బాయిల మనసు కుక్కతోకల వంకర బుద్ధి. పై మెరుగులు చూసి మురిసిపోయి వాళ్ళ వెంటపడి వాళ్ళ మాయలో పడి చివరికి చేతులు కాల్చుకుంటారు. వాళ్లను చేసుకొని మోసపోయి నలుగురిలో పరువు పోయిన తర్వాత కానీ బుద్ధి రాదు. అనుభవిస్తే తెలుస్తుంది అనుకుంటూ అన్నను తిట్టుకుంటూ భూమి దగ్గరికి ఒడివడిగా అడుగులు వేసింది. భూమి అప్పటికే దిగులుగా కూర్చొని ఆలోచిస్తుంది ఒంటరిగా. సంజయ్ను చూసి మాట్లాడావా మీ అన్నతో అని అడిగింది. మాట్లాడాను అని అన్నది మౌనంగా. ఏమన్నాడు? ఇష్టం లేదు, నాకు విలేజ్ అమ్మాయిలు అంటేనే అసహ్యమని చెప్పాడా అని అడిగింది. ఏంటే విన్నట్టు చెబుతున్నావు అని అడిగింది అనుమానంగా. నేను అతనికి ఫోన్ చేసి జరిగింది వివరంగా చెప్పాను. అతను దానికి నా మనసు అర్థం చేసుకోవడం ఏమో కానీ అపార్థం చేసుకొని నన్ను తిట్టి ఫోన్ పెట్టేశాడు. పైగా నా వల్ల తన టైం వేస్ట్ అయ్యిందని నన్ను నానా మాటలు అన్నాడు అని కన్నీళ్లు పెట్టుకునింది, తలదించుకుంది. అయ్యో అవునా, వాడు ఎప్పుడూ అంతే. వాడి తరపున నేను క్షమాపణ చెబుతున్నా. మీ అన్న మాటలకి నువ్వెందుకు క్షమాపణ చెప్పడం? ఏమీ అవసరం లేదు. అయినా మన మంచికే అంతా అనుకోవాలి. పెళ్ళికి ముందే మీ అన్నయ్య మనసు ఏమిటో అర్థమైంది, చాలు. ఇలా ఇష్టం లేకుండా బలవంతంగా మీరు ఒప్పించి నేను చేసుకున్న అతనితో జీవితాంతం సంతోషంగా ఉంటానని నమ్మకం నాకు లేదు. అయినా తను సినిమాలో హీరోలా అందంగా ఉన్నాడు. అలాంటి అబ్బాయిని నేను కోరుకోవడం అత్యాశ అవుతుంది అని తలదించుకుంది భారంగా అనిపించి. ఇద్దరి మధ్య కాసేపు మౌనం తర్వాత సంధ్య భూమి భుజంపై చెయ్యి వేసింది. భూమి ఏడుస్తూ ఆమెను పట్టుకుంది. సంధ్య, నేనేం తప్పు చేశాను? నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడటం తప్ప? పోనీ నేనేమి అయినా తప్పు చేశానా? నాకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. నేనేంటో నీకు తెలుసు కదా. ఇల్లు గడప దాటి కాలు బయటికి పెట్టను కూడా. అమ్మా నాన్న చెప్పిన సంబంధమే అయినా నాకు నచ్చిన అబ్బాయిని చేసుకోవాలని నేను అనుకోవడం తప్ప అంటూ బాధపడింది. సంధ్య ఆమెను ఓదార్చింది. అయినా ఒక మనిషికి ఈ రోజుల్లో కావాల్సింది మంచి మనసు ఉన్న తోడు అనుకోవాలి. కానీ ఈ రూపం చూడటం నచ్చడం నచ్చకపోవడం ఏంటి అని బాధపడింది. పెళ్ళికి కావలసింది మంచి మనసు ఉండి ఆపదలో కూడా చెయ్యి వదలని తోడు, కానీ అందం చదువు కాదు. అందం చదువు ఉండి అర్థం చేసుకునే మంచి మనసు లేకపోతే ఆ బంధం ఎన్నాళ్ళు నిలబడుతుంది? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏమిటి? ఏం తీసుకున్నావు? మా అన్నయ్య కాదని అన్నాడని ఏ నిద్ర మాత్రలు మింగేయలేదు కదా అంటూ కంగారుగా చేతులు పట్టుకుంది భయపడుతూ. నేను అంత పిరికిదాన్ని కాదు. వాడు కాదంటే నాకు పెళ్ళి కాదా ఏంటి? వాడు ఎలా ఉంటే నాకేంటి? నేను మాత్రం వాడిలా ఆలోచించను. ఇంకొకరి మనసు బాధపడే పరిస్థితి రానివ్వను. జీవితాంతం మనతో నడిచే మనిషికి ఉండాల్సింది
అర్థం చేసుకునే మంచి మనసు. కానీ అందం చదువు కాదని నిరూపిస్తా. ఎలా అని అడిగింది. వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిలో బయట పక్షులకు గింజలు వేస్తున్న ఒక వ్యక్తిని చూపించింది. సంజయ్కి ఏమీ అర్థం కాలేదు. అతనిని చూసి భూమి ఏదో సైగ చేసింది చేతులతో. అతను ఏదో చెబుతూ తల ఊపాడు. ఏంటి భూమి, నువ్వేం చేస్తున్నావు? అతనిని చూపించి నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు? అతనెవరో తెలుసా నీకు అని అడిగింది. ఎవరు? మన మురళి కదా. దేవుడు వాడికి మాట ఇవ్వకుండా తక్కువ చేశాడు. కానీ అతనికి ఉన్న మంచి మనసుకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేవారు అంటూ అతని వైపు జాలిగా చూసింది. మాట లేకపోతే ఏమైంది? మంచి మనసు ఉంది కదా అతనితో 7 అడుగులు వేయడానికి అని అతని వైపు చూసింది ప్రేమగా. భూమి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మురళిని నువ్వు అతనికి చదువు కూడా లేదు. ఉన్న 2 ఆవులు పొలం మీదే అతని జీవనాధారం. అందులో వాళ్ళమ్మకు కూడా పక్షవాతం. వద్దే అని అన్నది. తల్లికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి ఉన్న కన్న బిడ్డగా అతను ఆమెపై చూపించే ప్రేమ చూస్తే చాలు. తనతో నేను ఎంత సంతోషంగా ఉండగలను చెప్పడానికి. తల్లిను బిడ్డలా చూసేవాడు నాకు భర్తగా రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అందులో తను చేసేది వ్యవసాయం. అంటే మన అందరి ఆకలి తీర్చే రైతు. ఆ పనిని చిన్న చూపు చూస్తే మనకి కడుపు నిండా తిండి ఉండదు. మనం బ్రతకడానికి శరీరానికి కావలసింది అన్నం, మనసుకు కావలసింది మంచి మనసు ఉన్న తోడు అంటూ అప్పుడే వచ్చిన అతనిని చెయ్యి పట్టుకుంది. తన చేతిలో అతను పిల్లలకి సరదాగా కొబ్బరి ఆకుతో చేసి ఇచ్చిన ఉంగరం తీసి అతని చేతికి అందించింది. అతను పట్టుకొని తొడుగుతూ ఇక ఈ చేతిని వదిలిపెట్టనని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతను సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆమె తన చున్ని అందించింది ప్రేమగా. జీవితం దేవుడు ఇచ్చిన ఒక వరం. కష్టం వచ్చిందని, నాకే ఇలా జరుగుతుందని బాధపడుతూ కూర్చోకూడదు. ప్రతి సమస్యను మనసులో పెట్టుకుని బాధపడకుండా చిరునవ్వుతో వాటిని దాటేయాలి. మనం కోరుకున్న విధంగా జీవితం సాగటం లేదని బాధపడుతూ అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడమే జీవితం అంటే. జీవితం అంటే అనుభవాల పాఠం. అనుభవించిన జీవితం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.